Hi friends, welcome to Tech Travel Telugu. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్స్ వచ్చేటప్పటికి 160cc సెగ్మెంట్లో ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్న వెహికల్స్ అనమాట. బజాజ్ పల్సర్ N160 అలాగే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V. ఈ రెండిట్లో ఏ వెహికల్ కొనుక్కోవాలో చాలా మంది కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో నాకు ఎక్కువ మంది మెసేజ్ చేస్తూ ఉన్నారనమాట. 160cc సెగ్మెంట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏముందో ఒకసారి వీడియో చేయమని చెప్పేసి. సో ఈ వీడియోలో ఈ వెహికల్స్ మీద కంపేర్ చేద్దాము. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయి, అలాగే ఏది కొనుక్కుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుందో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజిన్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే N160 బ్లాక్ కలర్ అయితే ఉంది. ఇందులో మీకు 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 164.8cc BS 6.2 SOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 16 PS పవర్ 14.6 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. అదే మీరు అపాచీ ఆర్టీఆర్ 164Vలో చూసుకున్నట్లయితే 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 159.7cc BS 6.2 SOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 17.55 PS పవర్ 14.7 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. సో మీకు 1.6 PS పవర్ అనేది అపాచీ వెహికల్ అయితే ఎక్కువ జనరేట్ చేసిద్ది. మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కువగా లాంగ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అపాచీ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. అలాగే మీకు ట్రాన్స్మిషన్ కూడా బటరీ స్మూత్ అయితే ఉంది. నేను ఆల్రెడీ రైడ్ చేశాను. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్లో చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. N160 గురించి మాట్లాడుకున్నట్లయితే N160 మీకు 2 వాల్వ్స్ ఎయిర్ కూల్ ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే చాలా వరకు తక్కువ అయితే ఉండిద్ది. అలాగే మీకు ట్రాన్స్మిషన్ అయితే అంత స్మూత్ అనిపించదు అపాచీ వెహికల్తో కంపేర్ చేసుకుంటే. కానీ ఇందులో క్లచ్ అయితే మాత్రం బటరీ స్మూత్ అయితే ఉంది, చాలా స్మూత్ అయితే ఉండిద్ది క్లచ్ అయితే. సో ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు N160కి. చైన్ విషయానికి వస్తే రెండిట్లో కూడా మనకి ఓపెన్ చైన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బజాజ్ పల్సర్ N160లో ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే అపాచీలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 270mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 240mm పెట్రోల్ డిస్క్ ఇచ్చారు. బ్రేక్స్ సైజ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు N160 కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి. బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. ఇందులో చిన్న డిస్క్ బ్రేక్స్ ఇచ్చినప్పటికీ పెట్రోల్ డిస్క్తో లభిస్తూ ఉంది కాబట్టి మీరు హార్డ్ బ్రేక్ చేసినప్పుడు హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. బ్రేక్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండు కూడా చాలా బాగానే పెర్ఫార్మ్ చేస్తాయి. అలాగే రెండిట్లో కూడా డ్యూయల్ ఛానల్ ABS అనేది స్టాండర్డ్గా లభిస్తూ ఉంది. సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. N160లో ఫ్రంట్ 37mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అపాచీలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏమీ లేదు. సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు N160 చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తూ ఉండిద్ది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ రెండు వెహికల్స్ లభిస్తూ ఉన్నాయి. ఫ్రంట్ మాత్రం N160లో మీకు బ్లాక్ కలర్ LI వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే అపాచీలో చూసుకున్నట్లయితే మీకు రెడ్ కలర్ LI వీల్తో లభిస్తూ ఉంది. కొంచెం చూస్తానికి అట్రాక్టివ్గా అపాచీ వెహికల్ అయితే ఉండిద్ది. ఇంకా మీరు టైర్ సైజ్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 90/90 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. N160లో చూసుకున్నట్లయితే 100/80 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం రెండు కూడా 130/70 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. టైర్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే రెండు కూడా మీకు చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ మేజర్ డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే N160 అనేది 165mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. దీనికి ఇంకా 5mm అనేది ఎక్కువ ఉంది కాబట్టి బెస్ట్ అని చెప్తాను. కానీ ఈ వెహికల్ కన్నా ఇంకా బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్లో ఉంది. 180mm అనేది ఇచ్చారు. మీ ఏరియాలో బ్యాడ్ రోడ్స్ ఎక్కడున్నా సరే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇది మేజర్ ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఇది 12 లీటర్స్ అయితే ఇచ్చారు. ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకు. అదే మీరు N160లో చూసుకున్నట్లయితే 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఇది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్తో లభిస్తూ ఉంది. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే ఇది 800mmతో లభిస్తూ ఉంది. మినిమం 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళైతే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయగలరు. అదే ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఒక 5mm అనేది తక్కువ ఉంది. 795mmతో లభిస్తూ ఉంది. ఈ వెహికల్ కూడా మీకు 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళైతే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. వెయిట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఒక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. N160 అనేది 154 kgsతో లభిస్తూ ఉంది. అదే అపాచీ చూసుకున్నట్లయితే 144 kgsతో లభిస్తూ ఉంది. నియర్లీ 10 kgs అయితే డిఫరెన్సెస్ నోటీస్ చేయొచ్చు ఈ రెండు వెహికల్స్ మధ్యన. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండాలి, అలాగే లైట్ వెయిట్ ఉండాలి అని అనుకుంటే N160తో కంపేర్ చేసుకుంటే అపాచీ ఆర్టీఆర్ 164V అనేది బెస్ట్ అని చెప్తాను. లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఒక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. బజాజ్ పల్సర్ N160లో LED ప్రొజెక్టర్ లైట్తో లభిస్తూ ఉంది. అలాగే మీకు DRLs కూడా ఉన్నాయి. ఇది చూస్తానికి కొద్దిగా అట్రాక్టివ్గా అయితే ఉండిద్ది. అపాచీ వెహికల్లో చూసుకున్నట్లయితే ఈ వెహికల్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉంది. ఇక్కడ మీకు DRLs అయితే మిడిల్లో అయితే ఇచ్చారు కదా. ఇది కూడా చూస్తానికి కొద్దిగా యూనిక్ లుక్స్లో అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ రెండు కూడా మీకు టెయిల్ లైట్స్ అనేది LED ప్రొవైడ్ చేశారు.
కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇది మీకు ఎల్ఈడితో లభిస్తూ ఉంది N160 అనేది, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. కానీ టీవీఎస్ వాళ్ళు ఇంకా సిగ్నల్ లైట్స్ అనేది బల్బ్తోనే తీసుకొస్తా ఉన్నారు. ఇది ఫ్యూచర్లో అయినా అప్గ్రేడ్ చేసి ఎల్ఈడితో తీసుకొస్తారేమో చూడాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కన్సోల్ గురించి డిస్కస్ చేద్దాము. బజాజ్ పల్సర్ N160లో చూసుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇందులో మీకు బ్లూటూత్ అయితే ప్రొవైడ్ చేశారు. 10x10 నావిగేషన్ అయితే ఉంది. అలాగే రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, రెయిన్, రోడ్, ఆఫ్ రోడ్ అని చెప్పేసి. గేర్ ఇండికేటర్ అయితే ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఉంది, క్లాక్ ఉంది, మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ తో లభిస్తూ ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. అదే మీరు అపాచీ RTR 160 4Vలో చూసుకున్నట్లయితే ఇది కూడా ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్తో లభిస్తూ ఉంది. ఇందులో కూడా మీకు బ్లూటూత్ అయితే ఉంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, రెయిన్, అర్బన్, స్పోర్ట్ అని చెప్పేసి. గేర్ ఇండికేటర్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది. ఇవి కాక మనకి ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా ఏమేమి లభిస్తున్నాయి అంటే అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ వెహికల్ అది మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ వెహికల్తో కంపేర్ చేస్తే కంఫర్ట్ ప్రకారంగా మనకి ఇది చాలా బాగుండిద్ది. అలాగే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా పట్టుకోవడానికి కంఫర్టబుల్గానే ప్రొవైడ్ చేశారు. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ లభిస్తూ ఉంది. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ అయితే కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఈ వెహికల్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఎక్స్ట్రాగా మనకి అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అలాగే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కన్సోల్ విజిబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ దీంతో కంపేర్ చేసుకుంటే అపాచీ RTR 160 4Vలోనే చాలా వరకు బెటర్ అయితే ఉంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు N160లో మనకి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద హెడ్ లైట్ ఆన్ చేసుకోవడానికి డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్న హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత స్విచ్ అయితే ఉంది, బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఈ స్విచ్ ద్వారా. అలాగే కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. ఈ హ్యాండిల్ కూడా మనకి కొద్దిగా స్పోర్టీ రైడింగ్ స్టైల్లో అయితే ఉండిద్ది అనమాట. కంఫర్ట్ బాగానే ఉండిద్ది. అదే మనం అపాచీ RTR 160 4Vలో చూసుకున్నట్లయితే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మోడ్ స్విచ్ అయితే ఉంది. సో మనకి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్విచ్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. దాని కింద హెడ్ లైట్ ఆన్ చేయడానికి దీనికి కూడా డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ డెడికేటెడ్గా ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత ఐ స్విచ్ అయితే ఉంది కదా, ఈ స్విచ్ ద్వారా మనము బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. దాని కింద చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఉంది. N160తో కంపేర్ చేసుకుంటే నా వరకు అయితే మాత్రం అపాచీలో స్విచెస్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే డెడికేటెడ్గా ఇచ్చేసేసారు. సో దాంట్లో హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఇంక్లూడ్ చేశారు కదా, కానీ ఇక్కడ అలా కాదు. సో డెడికేటెడ్గా ఇచ్చారు కాబట్టి నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇంకా కంఫర్ట్ విషయానికి వస్తే సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. ఇది కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. లాంగ్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా వరకు కంఫర్ట్ అయితే ఉండిద్ది. సో ఇట్లా మీరు వెహికల్ మీద ఎక్కి కూర్చొని రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం సో రిలాక్స్డ్గా కూర్చొని అయితే రైడ్ చేయొచ్చు. అదే మీరు N160లో చూసుకున్నట్లయితే మీకు ఈ వెహికల్లో ఉన్నంత కంఫర్ట్ అయితే ఉండదు. ఇది మీకు కొంచెం బెండ్ అయితే ఉండిద్ది అనమాట. సో ఇట్లా కొంచెం మీరు లీన్ అవ్వాలి. సిటీలో తిరిగేటప్పుడు చాలా వరకు కంఫర్ట్ అయితే ఉండిద్ది, కానీ లాంగ్ వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే మీకు ఇది 16 PS పవర్తో లభిస్తూ ఉంది. ఇది 17.6 PS పవర్తో లభిస్తూ ఉంది. అంటే 1.6 PS పవర్ అనేది ఎక్స్ట్రా అయితే ఈ వెహికల్లో లభిస్తూ ఉంది. మీకు ఇన్స్టెంట్గా పికప్ పరంగా చూసుకున్న హైవే మీద మీరు ఎక్కువ 3 డిజిట్స్ వెళ్ళాలి అని అనుకుంటే టాప్ స్పీడ్ అనేది మీకు అపాచీ RTR 160 4V ఎక్కువ వెళ్ళగలదు. ఈ వెహికల్ అయితే మాత్రం మీకు ఈజీగా 120 పైనే వెళ్ళిద్ది. ఇదైతే 130 పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే రెండు కూడా మీకు సేమ్ టార్క్తో లభిస్తూ ఉన్నాయి. పెద్ద డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరు. 40-45 దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఎకానమీలో రైడ్ చేసుకుంటే మ్యాక్సిమం మీకు 45 దాకా మైలేజ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉన్నాయి ఈ రెండు వెహికల్స్ కూడా. ప్రైస్ విషయానికి వస్తే రెండు వెహికల్స్ కూడా మీకు 1,70,000 రూపీస్లో N160 లభిస్తూ ఉంది. ఇది కూడా 1,70,000 రూపీస్లో లభిస్తూ ఉంది. డిఫరెంట్ డీలర్స్ని బట్టి ప్రైస్ అయితే వ్యారీ అవుతూ ఉండిద్ది. సో మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి N160 కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ దగ్గర ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అయితే తెలుసుకోగలరు. అదే అపాచీ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోగలరు. నాకు తెలిసినంత వరకు 1,70,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు. ఈ రెండు వెహికల్స్ కూడా సేమ్ ప్రైస్లో లభిస్తూ ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే మీరు చూశారు కదా. సో ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్కి అయితే వద్దాం. రెండిట్లో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువగా లాంగ్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి ఎక్కువగా పికప్ అయితే చాలా అవసరం అనమాట. అలా చూసుకున్నట్లయితే మీకు టీవీఎస్ అపాచీ RTR 160 4V అయితే చాలా వరకు బాగుండిద్ది. మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళి వెహికల్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోయింది ఈ వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది. 160cc సెగ్మెంట్లో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఆ వెహికల్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇదే మీకు 1 PS పవర్ అనేది ఎక్స్ట్రా లభిస్తూ ఉంది.
పెర్ఫార్మెన్స్డ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, N160 కొనుక్కోవాలా, RTR 160 4V కొనుక్కోవాలా. నేనైతే మాత్రం మీకు టీవీఎస్ అపాచీ RTR 160 4V సజెస్ట్ చేస్తాను. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది బెస్ట్ అనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.